నమస్కారం. జాగృతి టీవీ ప్రేక్షకులకు సుస్వాగతం. మానవాళిలో ఆధ్యాత్మికతను ప్రేరేపించి పరబ్రహ్మను చూపించేది అంతర్దృష్టి. అటువంటి ఆధ్యాత్మిక జీవనం వైపు అడుగులు వేసే క్రమంలో లోకానుభవాలను అందించి నడిపించేది బాహ్య దృష్టి. ఇందుకు ప్రధాన కేంద్రాలు మన నేత్రాలే. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అన్నారు. ఈ నేపథ్యంతో ప్రయాగరాజ్లో మహాకుంభమేళాకు హాజరయ్యే అసంఖ్యాకులైన భక్తులకు నాణ్యమైన నేత్ర ఆరోగ్య సేవలను అందించేందుకు అందరికీ దృష్టి అనే నినాదంతో సక్షం సంస్థ నేత్రకుంభ్ 2025 పేరిట ఉచిత నేత్ర ఆరోగ్య సేవలకు శ్రీకారం చుట్టింది. అంతేకాదు, ఈ ప్రాంగణంలోనే అవసరమైన వారి కోసం కళ్లజోళ్లను తయారు చేసి ఉచితంగా స్వల్ప వ్యవధిలోనే అందజేస్తున్నారు. మహాకుంభమేళాలో భక్తులకు నిర్విరామ సేవలు అందిస్తున్న ఈ నేత్రకుంభ శిబిరాన్ని జాగృతి టీవీ బృందం సందర్శించి అంకిత భావంతో నిస్వార్థంగా సేవలందిస్తున్న అక్కడి సిబ్బందిని పలుకరించింది. ఈ సేవాయజ్ఞాన్ని మనము చూద్దాం, పదండి. నమస్తే. మనం ఇప్పుడు ప్రయాగలో జరుగుతున్న కుంభమేళ మహాకుంభమేళలో ఉన్నాము. ఇక్కడ నేత్రకుంభ్ 2025 అని చెప్పి జరుగుతోంది. సెక్టార్ 6 లో ఉంది. ఇక్కడ ఈ కార్యక్రమం మొత్తానికి నేత్రకుంభ్ 2025 దానికి సంబంధించి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ మనతో ఉన్నారు. వీరు స్వామి వివేకానంద హెల్త్ మిషన్ సంస్థకి హరిద్వార్లో ప్రధాన కేంద్రంగా ఉత్తరాఖండ్లో చార్ధామ్ సర్క్యూట్లో దాదాపు 13 సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్వహణ చేస్తున్నారు. ఆ సంస్థ డైరెక్టర్. అయితే ఇక్కడ ఈ నేత్రకుంభ్ 2025కి చీఫ్ మెడికల్ ఆఫీసర్గా ఉన్నారు. వారిని అడిగి ఈ నేత్రకుంభకి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ ప్రవీణ్, జాగృతి టీవీ నుంచి ఈ కార్యక్రమం నేత్రకుంభ్ 2025 నిర్వహిస్తున్న సంస్థ సక్షంకి ఇక్కడ ఉన్న కార్యకర్తలకు అందరికీ అభినందనలు. ఇంత పెద్ద కార్యక్రమం మహాకుంభ్లో జరుగుతోంది. దీని నిర్వహణ గురించి సంబంధించిన ఉద్దేశాలు ఏంటి ఒకసారి చెప్తారా? చాలా సంతోషం అయ్యింది. నేత్రకుంభ్ 2025 ఈ మహాకుంభ్లో మీకు అందరికీ స్వాగతం. ఈ మహాకుంభ్లో కొన్ని కోట్ల మంది ఇక్కడ మనకి సంఘ స్నానం కోసం ప్లస్ ఈ తీర్థయాత్ర కోసం వస్తుంటారు. వీళ్ళందరిలో ఈ కంటి చూపు పైన వాళ్ళకి పరీక్షలు చేయదలిచి కనీసం 150 రిఫ్రాక్షన్ యూనిట్స్, ఒక 40 డాక్టర్ల వ్యవస్థ తోటి చాలా పెద్ద వ్యవస్థ చేయడం జరిగింది. ఈ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ ఏదైతే ఉందో దేశంలో, మనకి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ అండ్ క్యాట్రాక్ట్స్, దిస్ ఇస్ ది మెయిన్ హోల్డ్. సో ఈ 40 కోట్ల మందిలో ఎంతమంది వీలైతే అంతమంది స్క్రీనింగ్ చేసి వాళ్ళకు ఎవరికి అవసరమైతే వాళ్ళకి మందులు, అద్దాలు ప్లస్ క్యాట్రాక్ట్ సర్జరీ చేయించాలని ఈ బృహత్ సంకల్పంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతిరోజు కనీసం 10,000 మందికి మనం స్క్రీనింగ్ చేయగల కెపాసిటీ మన దగ్గర ఉంది. యాజ్ ఆఫ్ నౌ 6 నుంచి 7,000 మందికి మనం స్క్రీనింగ్ చేసి ఒక 4-4.5 వేల మందికి ప్రతిరోజు మనం అద్దాలు, మందులు ఇవ్వగలుగుతున్నాం. ఇప్పటి వరకు 1,75,000 పైచీలకు మనం స్క్రీనింగ్ చేయగలిగాము. 1,20,000 పైచీలకు మనం అద్దాలు పంపిణీ చేయడం జరిగింది. అలాగే 12,000 మంది పైచీలకు మనము దేశం మొత్తం పైన క్యాట్రాక్ట్ సర్జరీస్ని ఐడెంటిఫై చేసి 216 హాస్పిటల్ని మనం టైఅప్ చేసుకున్నాం. వీళ్ళందరికీ నిःశుల్కంగా ఆపరేషన్ చేయగలిగే సామర్థ్యం మనకు కలిగి ఉంది. ఉచితంగా వీళ్ళందరికీ కూడా మానిటర్ చేయడానికి దేశం మొత్తం పైన 100 కార్యకర్తల్ని మనం నియమించాము. సో దట్ ఈ ఎవరైతే క్యాట్రాక్ట్ సర్జరీ అవసరమో వాళ్ళని హాస్పిటల్ వరకు తీసుకెళ్లి ఆపరేషన్ చేయగలిగే సామర్థ్యం కూడా మనం ఈసారి పెంచుకుంటున్నాం. అయితే ఇప్పటికి దాదాపు చివరి అంకంలోకి వచ్చాం. మహాకుంభమేళ 26కి అయిపోతుంది. ఇక్కడి వరకు వచ్చిన అనుభవం ఎలా ఉంది? అంటే ఎలా జరుగుతూ వచ్చింది? ఇందులో వచ్చిన అనుభవాలు కొన్ని చెప్తే బాగుంటుంది. చాలా అద్భుతమైన అవకాశం ఇది మాకు సేవ చేయడం ఒకటి. రెండవది, నేను ముందుగా అన్నట్టు ఈ మన దేశంలో యొక్క జనాభా ఎంత ఉందో అంతమందికి యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ కారణంగా చాలామంది ఈ కంటి పరీక్షలు చేసుకోలేకపోతారు. దానివల్ల ఈ కంటి వాళ్ళకి ఈ పరీక్ష చేయకపోవడం వల్ల వచ్చే నష్టాలు చాలా ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్. చాలామంది స్కూల్ విద్యార్థులు ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళకి ఈ మన బ్లాక్ బోర్డ్ కనిపించదు. అట్లా కొన్ని 100 మందికి మనం అద్దాలు ప్రొవైడ్ చేయగలం. రెండవది, ఈ మహిళలు ఈ దూరస్థ ప్రాంతాల్లో ఉన్నటువంటి ట్రైబల్ ఎవరైతే మన ఆ జనతాది సమాజం ఉందో వాళ్ళకి ఇవన్నీ కూడా జరగడం, ఈ కంటి పరీక్షలు చేయకపోవడం వల్ల వాళ్ళకి ఒక అంధత్వం అనేది తెలీదు. ఒక
కొత్త జీవితంలో వాళ్ళు జీవించేవాళ్ళు. దీనివల్ల మాకు అనిపించింది అంటే స్కూల్ విద్యార్థులకి కంపల్సరీ స్క్రీనింగ్ అవసరం ఒకటి. రెండోది, ఒక వయసు పైబడిన తర్వాత ఈ కంటి చూపు మందగిస్తుంది, దానికి నియర్ విజన్, దగ్గర చూపు ఉండదు. 42-45 సంవత్సరాల తర్వాత కంపల్సరీ వాళ్ళకి రీడింగ్ క్లాసెస్ కానీ లేకుంటే దగ్గర చిన్న చిన్న చేతి వృత్తులు చేసుకునే వాళ్ళకి అవసరం ఉంది. మూడవది, ఈ డయాబెటీస్ కానీ గ్లకోమా కానీ రెండు దీస్ పర్మనెంట్ డ్యామేజ్ విజన్కి చేస్తుంటాయి. సో దానికి సంబంధించి మనము ఈసారి టెక్నాలజీని ఉపయోగించి నాన్ మిడ్రియాటిక్ ఫండస్ కెమెరాస్ ఇక్కడ ప్రొవైడ్ జరిగింది. సో డాక్టర్స్ ఎగ్జామిన్ చేయడానికి, వాళ్ళకి రియల్ టైం ఫండస్ రిపోర్ట్ ప్రొవైడ్ చేయడానికి మనం అవకాశం కల్పించాము. దీంతో ఈ పర్మనెంట్ బ్లైండ్నెస్ ఏదైతే కాజ్ చేస్తాయో దాన్ని ముందుగానే ఐడెంటిఫై చేసి వాళ్ళకి సరైన సదుపాయాలు కలిగించడానికి అవకాశం ఉంది. We are a part of a big team here in Netrakumbh. We plan to screen about 5 lakh patients every this in this Kumbh Mela. So it's a mega campaign. We screen about anywhere between 5,000 to 10,000 patients a day, and we do diagnose people who have problems in the eye, and it's a great honor. కార్నియా అంధత్వ ముక్త భారత్ అని చెప్పి ఒక అభియాన్ గురించి బయట వింటూ ఉంటాం. అంటే అంధత్వ నివారణకి కార్నియా డొనేట్ చేయడము, దాన్ని రీప్లేస్ చేయడం, దాని మూలంగా పూర్తి అంధత్వాన్ని నివారించవచ్చు అని చెప్పి వింటుంటాం. దానికి సంబంధించి ఇక్కడ ఏమన్నా జరుగుతుందా, లేకపోతే దాని గురించి వివరాలు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న మీరు అడిగారు. ఇక్కడ కనీసం 1300 పైచీలకు మనము ఐ డొనేషన్ రిజిస్ట్రేషన్ గత కొద్ది రోజుల్లో మనం చేయడం జరిగింది. సో దీని యొక్క భూమిక ఏంటంటే, ఈ కార్నియా అంధత్వ ముక్త భారత్లో కార్నియల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ ఫర్ ఎనీ కార్నియల్ బ్లైండ్నెస్. సో దాంట్లో ప్రధానంగా చెప్పుకోవాలంటే మన ప్రపంచంలో కొన్ని దేశాలు మంచిగా అభివృద్ధి చెందాయి. ఉదాహరణకి చాలా చిన్న దేశమైన శ్రీలంక, they achieved 100% corneal blindness free country. They also export corneas to the many countries across the globe. So this is one of the greatest achievement. ఇంత అక్కడ ఉన్నటువంటి జనాల్లో ఇంత మంచి మార్పు ఆ దేశం తీసుకురాగలిగింది. ఇంత పెద్ద జనాభా ఉన్న మన భారతదేశంలో ఈ అవగాహన చాలా తక్కువగా ఉందని నాకు అనిపిస్తుంది. సో దీంట్లో మన భారతదేశం అన్ని రాష్ట్రాలు కలిపి పనిచేయాలి. హెల్త్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్. సో all states should come together to do this job first. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీస్ చేయగలుగుతుంది, సలహాలు ఇవ్వగలుగుతుంది. అన్ని స్టేట్స్ కూడా కామన్ అండర్స్టాండింగ్కి వచ్చి ఈ టిష్యూ ఎక్స్చేంజ్లో కావచ్చు, లేకుంటే దాన్ని ఈజ్ చేయడం కోసం ఒక కామన్ టోల్ ఫ్రీ నెంబర్ కావచ్చు, అలా పెట్టి దీని ఒక అవగాహన పెంచడం ఒక్కటే మనం చేయాలి. రెండవది, ఈ పైలట్ ప్రాజెక్ట్స్ చాలా చేయగలగాలి. దీనిలో ఉదాహరణకి ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ ఇక్కడ నేత్రకుంభలో పార్టిసిపేట్ చేయడానికి ఇక్కడ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ జిఎల్ రావు గారితో నేను కలిసినప్పుడు 1986లో వారు అమెరికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి ఏదైతే ఈ కార్నియా పైన పనిచేయాలనుకున్నారో అమెరికా వాళ్ళు హేళన చేశారు, భారతదేశంలో ఎలా కుదురుతుంది అని. బట్ హీ అచీవ్డ్ ది మ్యాక్సిమం 50,000 కార్నియల్ ట్రాన్స్ప్లాంట్ ప్రపంచంలోనే ఒక సింగిల్ సంస్థ చేయగలుగుతుంది అని వారు ప్రూవ్ చేశారు. దిస్ హెస్ బికమ్ ఎ గిన్నిస్ బుక్, దిస్ ఇస్ వరల్డ్ రికార్డ్. సో with this we can understand, with partnerships and setting up center of excellences across the country, we can achieve more better results. So we should work on more policies, ease of policies, and to establish also center of excellences across the country in every state at every district level, so that we can achieve this corneal blindness free Bharat. सारे के सारे यहाँ पे बहुत ज़्यादा प्रोफेशनल डॉक्टर्स के द्वारा किया गया, उनका गाइडेंस मिला यहाँ पे, उन्होंने हम लोगों को क्या करना चाहिए क्या नहीं करना चाहिए बहुत अच्छे से हम लोगों को गाइड किया है. సో మీరు చెప్పేది ఏంటంటే సమాజంలో అనేక మంది ముందుకొచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు, సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం నుంచి దానికి కావాల్సిన పాలసీలు, రాష్ట్ర ప్రభుత్వాల పార్టిసిపేషన్, దాని మూలంగా పరిస్థితిని మార్చచ్చు అనేది చెప్తున్నారు. అవును, తప్పకుండా. అయితే ఇక్కడ ఇంత మ్యాసివ్గా ఇన్ని లక్షల మంది భక్తులు రావడం, వాళ్ళ కంటి పరీక్ష చేయించుకోవడం జరుగుతుంది కదా, ఇంతమంది సంఖ్యలో వస్తున్నారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా అధ్యయనం చేసిన విషయాలు ఏమన్నా ఉన్నాయి? ఇంత డేటా మంది రకరకాల ప్రాంతాల నుంచి
రకరకాల సమాజాల నుంచి అందరూ వచ్చి ఉంటారు కాబట్టి అధ్యయనం చేసిన విషయాలు అందులోంచి ఏమన్నా తెలిసిన విషయాలు ఏమైనా ఉన్నాయా? కరెక్ట్. సో అధ్యయన విషయాలంటే ముఖ్యంగా మీరు అడిగిన ప్రశ్నకి మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల నుంచి మనకు డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. కనీసం 35 నుంచి 40 సంస్థలు ఇక్కడ భాగస్వామ్యంగా పనిచేస్తున్నాయి. ఇది ఒక అద్భుతమైన విషయం. అన్ని మంచిగా పనిచేస్తున్న సంస్థలు, కార్పొరేట్ సంస్థలు కావచ్చు, నాన్ గవర్నమెంటల్ సేవా సంస్థలు కావచ్చు, వాళ్ళందరూ కూడా భాగస్వామ్యంగా ఒక త్రాటి పైన వచ్చి 270 మంది పైచీలకు ఆప్టోమెట్రిస్ట్, ఒక 500 మంది డాక్టర్స్ ఆన్ రొటేషన్, ప్రతిరోజు 40 మంది ఉండేట్టుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నాం. దీంతో దేశం మొత్తంలో అన్ని రాష్ట్రాల ప్రజలు ఇక్కడ ఈ యొక్క సదుపాయాలు ఉపయోగించుకున్నారు, ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాలు అన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్క కేంద్ర పాలిత ప్రాంతం నుంచి కూడా మనకు ప్రజలు ఉపయోగించుకున్నారు. అలాగనే మీకు ఆశ్చర్యం, మాకు కూడా మీకు కూడా మంచిగా అనిపిస్తుంది, 1400 మంది పైచీలకు విదేశీయులు ఇక్కడ వచ్చి స్క్రీనింగ్ చేసుకొని అద్దాలు పొందడం జరిగింది. ఈ కంటి అద్దాలు ఇవ్వడంలో కూడా మాకు కూడా ఇది ఒక కొత్త అనుభవం. రియల్ టైంలో రీడింగ్ క్లాసెస్ అయితే మనం ప్రొవైడ్ చేయొచ్చు. అలాగనే మేకింగ్ క్లాసెస్, సింగిల్ విజన్, బైఫోకల్, హై పవర్ 3 to 5 minutes మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలము. ఆ సామర్థ్యం పెంపొందించుకున్నాము. ప్రతిరోజు కనీసం 4000 అద్దాలు మనం మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నాం. దానికోసం ఒక పెద్ద ఫ్యాక్టరీ మన వ్యవస్థ ఉంది. ఇందులో 85 మంది స్టాఫ్ నిరంతరంగా పనిచేస్తున్నారు. సో ఈ యాక్సెసిబిలిటీ, అఫోర్డబిలిటీ కారణంగా ఇన్ని లక్షల మంది దీనికి దూరంగా ఉంటున్నారు. సో ఈ డేటా అంతా కూడా భారత ప్రభుత్వానికి మేము అందజేయదలుచుకున్నాం. ఒకటి. రెండవది, ఈ చిన్నపిల్లలు, స్కూల్ విద్యార్థులు ప్లస్ పెద్దవాళ్ళు, వీళ్ళందరికీ కూడా ఈ గత 30-40 సంవత్సరాల్లో జరిగిన మార్పులు, డిజిటైజేషన్ వల్ల కావచ్చు, లేకుంటే ఈ స్క్రీనింగ్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల కావచ్చు, వచ్చే కంటి పరీక్షలకు వచ్చే సమస్యలపైన మేము ఈ డేటాని అధ్యయనం చేసి ప్రభుత్వానికి కూడా అందజేయదలుచుకున్నాం. ఈ పాలసీ మేకింగ్లో ఇది చాలా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎట్లంటే మన దేశంలో ఇంత పెద్ద జనాభా ఉంది. ఈ హెల్త్ బడ్జెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో ఈ ప్రివెంటబుల్ బ్లైండ్నెస్ పైన, స్క్రీనింగ్ పైన మనం ఎంత బడ్జెట్ మనకి వినియోగిస్తే దానికి ట్రీట్మెంట్లో మనకు అంత తక్కువ ఉపయోగపడుతుంది, అంత తక్కువగా మనం ఖర్చు చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ స్క్రీనింగ్ మనం చేస్తున్నాం ఇక్కడ. సో డయాబెటిక్ స్క్రీనింగ్తో పాటు ఫండస్ కెమెరాస్ ద్వారా ఫండస్ స్క్రీనింగ్ చేస్తున్నాం. సో ఇటువంటి సదుపాయాల్ని రియల్ టైంలో ఇటు ఫీల్డ్ కండిషన్లో మనం ప్రొవైడ్ చేయడం చాలా మాకు కూడా ముందు సాధ్యం కాలేదు. దాంతోపాటు దీనంతా కూడా డిజిటైజ్ చేశాం. వీఆర్ వర్కింగ్ ఆన్ క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ. 300 ల్యాప్టాప్స్ మనం ఇక్కడ కమిషన్ చేసి మన సర్వర్ పైన, క్లౌడ్స్ పైన పనిచేస్తున్నాం. సో ఈ రియల్ టైం డేటా పనిచేయడం వల్ల రోజుకి 7,000 నుంచి 10,000 మంది మనకి రియల్ టైంలో స్క్రీనింగ్ చేయగలుగుతున్నాం. పెద్ద పెద్ద సంస్థలు ఎప్పుడైతే ఇక్కడ భాగస్వామ్యంగా వచ్చాయో వాళ్ళకు కూడా చాలా ఆశ్చర్యమైన విషయం ఏంటంటే, ఇన్ని వేల మందిని స్క్రీన్ చేయగలగడం ఒక అద్భుతమైన విషయం. ఇంత డేటా జనరేట్ చేయడం, దాని ద్వారా ఈ డేటా ద్వారా పాలసీ మేకింగ్లో చాలా మంచిగా ఉపయోగపడుతుంది. అయితే వింటున్నాం, టెక్నాలజీని ఉపయోగించి చేస్తున్నారు, పరీక్షలు చేస్తున్నారు, వేల మందికి రోజు చేస్తున్నారు అని. అయితే ఇప్పుడు మనం చూసినా ఇట్లా ఎన్జిఓ యాక్టివిటీ ఏదైనా జరిగేటప్పుడు ప్రధానంగా చూసేది ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని ఏదైతే ఉన్నాయో దాంట్లో ఏమన్నా మీరు సాధించగలిగారా? దీనికి సంబంధించి ఏదైనా ఉందా? ఎస్. సో ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ప్రతి దేశానికి కూడా చాలా అవసరము. ఇందులో అవుట్ ఆఫ్ 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ డిసైడెడ్ బై యునైటెడ్ నేషన్స్, వీఆర్ ఏబుల్ టు మీట్ 12 such goals. అందులో పవర్టీ కావచ్చు, జెండర్ ఈక్వాలిటీ కావచ్చు, పార్ట్నర్షిప్స్ ఆఫ్ ఎన్జిఓస్ కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే కనీసం అవుట్ ఆఫ్ 12 గోల్స్ మనం అచీవ్ చేయగలుగుతున్నాం. సో దీని ద్వారా మాకు కూడా అర్థమైంది ఏంటంటే, ఇండిపెండెంట్గా మనం చాలా తక్కువ పని చేయగలుగుతాం. సో కలిసి పనిచేయడం వల్ల చాలా ఎక్కువ వృద్ధి సాధించవచ్చు. సో ఈ నాన్ గవర్నమెంటల్ సంస్థలు కనీసం 35-40 సంస్థలు ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఇంక్లూడింగ్ ది టాప్ మోస్ట్ ఐ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ద కంట్రీ లైక్ శంకర నేత్రాలయ, శంకర ఐ హాస్పిటల్స్, ఎల్వి ప్రసాద్, ఆర్పి సెంటర్, ఎయిమ్స్ ఢిల్లీ, డాక్టర్ స్ట్రోవ్స్ అండ్ బనారస్ హిందూ యూనివర్సిటీ, అలాగనే ఇంకా అరవింద్ ఐ హాస్పిటల్స్. ఇది చెప్పుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క దేశంలో ప్రసిద్ధి పొందిన సంస్థలన్నీ కూడా ఇక్కడ భాగస్వామ్యంగా రావడానికి ఉత్సాహం చూపుతున్నాయి. వాళ్ళని 50 రోజుల పాటు నియమితంగా ఆన్ రొటేషన్ వాళ్ళ డాక్టర్స్ని, స్టాఫ్ని పంపించగలుగుతున్నారు. ఇక్కడ మనము కేవలం రిఫ్రాక్షన్నే కాకుండా వాళ్ళకి హై అండ్ కన్సల్టేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం.
వాళ్ళ యొక్క డాక్టర్స్ కూడా ఒపీనియన్ ఏంటంటే ఇటువంటి కార్యక్రమాలు మీరు నిరంతరంగా చేయాలి, సో దట్ వీ కెన్ క్రియేట్ మోర్ ఇంపాక్ట్ ఇన్ ద సొసైటీ. ఈ 20-30 సంవత్సరాలు ఇటువంటి సంస్థలు ఏదైతే పనిచేస్తూ దేశంలో వచ్చాయో వాళ్ళ అనుభవాలు ఇక్కడ ఈ 2 నెలల్లో తారుమారయ్యాయి. ఇండిపెండెంట్గా పనిచేయడం కాకుండా కలిసి పనిచేయాలి. ఈ కలిసి సేవాభావంతో ఉన్న చాలా మంది ఆర్గనైజేషన్స్ కలిసి ఒక చోట పనిచేస్తే ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందని వాళ్ళ ఉద్దేశం. అయితే ఇక్కడ అనేక మంది వచ్చి ఈ సౌకర్యం ఉపయోగించుకుని ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం జరుగుతుంది. నేను ఇందాక బ్లాగ్స్ లో చూసేటప్పుడు ఒక చోట ఏఐతో వాడిన ఒక సింగిల్ ఇన్స్ట్రుమెంట్ తో వెంటనే అనాలిసిస్ చేసి ఐ అనాలిసిస్ చేసేది, దాని గురించి ఏమన్నా చెప్తారా? టెక్నాలజీ ఎలా చేశారు, దీనికోసమే చేశారా లేకపోతే అది ఎలా? ఈ టెక్నాలజీని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటే ఎలా మనకు ప్రజలకి సమాజానికి ఉపయోగపడుతుంది, ఇది ఒక మంచి ఉదాహరణ. రెమిడియో కంపెనీ ఐఫోన్ బేస్డ్ ఒక నాన్ మిడ్రాటిక్ ఫండస్ కెమెరా డెవలప్ చేసింది. సో సన్ ఫార్మా ద్వారా మనకి ఒక 10 కెమెరాస్ మనకి ప్రొవైడింగ్ జరిగిందండి. దీంతో ఈ గ్లోకోమా అండ్ డయాబెటిక్ రెటినోపతి ఏదైతే దే విల్ కాజ్ పర్మనెంట్ ఐ డ్యామేజ్ ఇఫ్ దే ఆర్ నాట్ రికగ్నైజ్డ్ ఇన్ అ రైట్ టైం. ఫస్ట్. సెకండ్, ఈ డయాబెటీస్ అండ్ గ్లోకోమాని మనం ఐడెంటిఫై చేయడం అనేది చాలా పెద్ద జటిలమైన సమస్య. ఎందుకంటే ఇది కామన్ స్క్రీనింగ్లోకి రాదు. చిన్న చిన్న హాస్పిటల్స్లో కానీ లేకుంటే స్క్రీనింగ్ సెంటర్లో కానీ దీని అవైలబిలిటీ తక్కువ ఉంటుంది. సో రియల్ టైంలో మనం దీన్ని స్క్రీనింగ్ చేయడం వల్ల కనీసం అటువంటి వ్యక్తుల్ని మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒకటి. రెండవది, దీని బర్డన్ మన సమాజంలో ఎంత ఉందో మనకు తెలియదు. సో ఈ భారత ప్రభుత్వం ఇటువంటి స్టెప్స్ పైన కొద్దిగా ఎక్కువగా ఆలోచించి చిన్న చిన్న స్క్రీనింగ్ సెంటర్స్లో కూడా ఇటువంటి పరికరాలను ఉపయోగించుకుంటే కనుక రియల్ టైమ్ అనాలిసిస్ మనకు తెలుస్తుంది. సో దట్ దే కెన్ బి రెఫర్ టు ది హాస్పిటల్ ఫర్ హైయర్ సెంటర్స్ ఫర్ డయాగ్నోసిస్ అండ్ ఫర్దర్ ట్రీట్మెంట్. అంటే ఇక్కడ ఇన్ని అనుభవాలు, ఇంత టెక్నాలజీ ఉపయోగించి కానీ ఇంతమంది డాక్టర్లు పనిచేసినప్పుడు ఇక్కడ వచ్చిన మనకి మామూలుగా చెప్తారు సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని, కానీ చిన్న పరీక్ష చేయించుకోవడం తెలియకపోవడం కానీ, లేకపోతే చేయించుకునే స్తోమత లేకపోవడం కానీ, లేకపోతే ఇది నాకు ఇలా జరగాలనుంది రాసింది కాబట్టి ఇంతే ఉండాలి అని అనుకునే మనస్తత్వం ఏదైతే ఉందో దాని మూలంగా ఇవన్నీ ఇక్కడ చేయించుకున్న తర్వాత వచ్చిన భక్తుల మనోభావాలు ఎలా, వాళ్ళ అనుభవం ఎలా ఉంది? ఎవరన్నా చెప్పినవి ఏమన్నా ప్రత్యేకమైన విషయాలు, లేకపోతే ఇక్కడ పనిచేస్తున్న కార్యకర్తలు డాక్టర్లు పంచుకున్న విషయాలు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాం, బట్ ఏమన్నా ప్రత్యేకంగా ఉన్నాయని చెప్తే బాగుంటుంది. సో ప్రత్యేకంగా అంటే ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అనుభవం కూడా మాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని వేల మంది యొక్క అనుభవాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళకు యాక్సెసిబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళకి అంధత్వమే కొత్త జీవితంగా వాళ్ళు అలవరుచుకొని వాళ్ళు ఈ అద్దాలు ప్రొవైడ్ చేయడం వల్ల కొత్త జీవితాన్ని వాళ్ళు పొందారు. ఉదాహరణకి ఛత్తీస్గఢ్ రాయ్పూర్ నుంచి ఒక 24 సంవత్సరాల ఒక అబ్బాయి -13 పవర్ తోటి వచ్చాడు. ఆ బట్ స్క్రీన్లో -13 అబ్బాయి ప్రొవైడ్ చేశాడు, అద్దాలు మనం ప్రొవైడ్ చేయగలం. సో అంతవరకు చదువులో ఎంతో వెనుకబడి ఉండి ఒక అంధకారంలో జీవిస్తున్న వ్యక్తి, ఒక చిన్న మన కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తికి ఇంత పెద్ద స్క్రీనింగ్ జరగకపోవడం వల్ల, సో -13 పవర్ అని చాలా హై పవర్, ఒక హ్యాండ్ డిస్టెన్స్లోనే ఆయన జీవితం గడిచేది. సో అటువంటి వాళ్ళకి ఒక కొత్త జీవితం. ఇటువంటి కనీసం రోజుకి 6-7 వేల మందిలో 100-200 మంది ఇటువంటి సేవలు పొందారు. ఎన్నోటి ఈ చాలామంది మహిళలు వాళ్ళకు బియ్యంలోని రాళ్ళు కనిపించవు, సూదికి దారం ఎక్కించలేరు. సో ఈ సమాజం అనేది 70-80% మన హిందుత్వం అంతా కూడా మన పల్లెటూరులో ఉంటుంటుంది. ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఇది మనం ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. రెండవది, ఈ అద్దాలతో పాటు రామకథ పుస్తకాన్ని మనం ఇవ్వగలుగుతున్నాం. సో చాలామంది మీరు బయట చూస్తే కనుక రీడింగ్ క్లాసెస్తో పాటు రామకథ చదువుతూ చెట్టు కింద కూర్చొని హాయిగా దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో మీరు అన్నట్టు సర్వేంద్రియానం నయనం ప్రధానం, అమాంగ్ ఆల్ ది సెన్సెస్ ది ఐస్ ఆర్ సుప్రీం. ఇట్లా మన భగవద్గీతలో కూడా చెప్పారు. అంటే రామకథ ఇటు స్పెక్టికల్స్ ప్రొవైడ్ చేయడం వల్ల మేము చాలా భాగ్యంగా భావిస్తున్నాం. చాలా సంతోషం. ఇంత గొప్ప పని ఇక్కడ ఇంతమంది సహకారంతో చేస్తున్నది చాలా సంతోషం. అయితే నేను కూడా చూశాను బయటకు వెళ్ళి, రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి కళ్ళజోడు తీసుకోవడం వరకు దాదాపు 10-15 నిమిషాల్లో మొత్తం ప్రక్రియ పూర్తవుతుంది. కేవలం వాళ్ళకి ఏదైనా ప్రత్యేకమైన సమస్య ఉంటే కొంత ఎక్కువ టైం రావడం, లేకపోతే ఇక్కడ పరిష్కారం చేయలేని సమస్య ఏదైనా ఉంటే వాళ్ళని
రెఫరల్ ఆసుపత్రికి పంపించి ట్రీట్మెంట్ కంటిన్యూ చేయడానికి మళ్ళీ రోజు ఇక్కడ నుంచి ఫాలో అప్ చేస్తారు వాళ్ళని. ఆ వ్యవస్థ కూడా చేశారు. కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదో ఉచితంగా కళ్ళజోడు ఇచ్చామని కాకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత దగ్గరలో హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఏమైంది అనేది కూడా ఇక్కడ నుంచి ఫాలో అప్ చేశారు. అంటే ఒక కాంప్రహెన్సివ్ పరిపూర్ణమైనటువంటి డేటాబేస్ తయారు చేసి ఒక పాలసీకి సంబంధించిన రీసెర్చ్ మెటీరియల్ని ఇక్కడ నుంచి పాలసీ రికమెండేషన్కి ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. చాలా సంతోషం, అభినందనలు.